ఆల్నాని గారు, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. మీరు ఇన్ని సంవత్సరాలు రాజకీయం ఏలూరులో చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, 5 సంవత్సరాలు ఎమ్మెల్సీగా చేశారు. ఏలూరులో కాపులకి వరగబెట్టింది ఏంటి? మీరు ఒక కళ్యాణ మండపం కట్టించగలిగారా? ఏలూరులో అన్ని కులాలకే ఉండయి. మొన్న ఎలక్షన్ ముందు పెద్ద డ్రామా ఆడారు. అన్ని కులస్తులకి కూడా మీ జేబులో సొమ్ము, మీ ఆస్తి, మీ పొలాలు, మీ స్థలాలు అన్నట్టుగా 1000 గజాలు కామన్ సైట్లలోకి వెళ్ళి 10 మంది కులస్తులకి మీరు శంకుస్థాపనలు చేశారు. ఏం చేశారు? కాపులకి ఒక కాపు కులం కార్డు పెట్టుకుని మీరు కాపు అని చెప్పుకుని ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి వెళ్తానికి చూస్తున్నారు. ఇవన్నీ జనం చూస్తున్నారు. కాపు అనేవాడు ఒక్కడు కూడా మీ వెనకాల ఏలూరు నియోజకవర్గంలో లేరు. మరి అలాగే 2019లో ఎలక్షన్ ముందు ఎంత అరాచకం చేపించారండి మీరు? సినారపేటలో కంప్యూటర్ ప్రసాద్ గారిని కొట్టించారు, ఇంకా కొట్టించారు. వాళ్ళ మీద తిరిగి వాళ్ళు కళ్ళు గిళ్ళు అన్నీ పోయి వాసిపోయి ఉంటే మీరు వాళ్ళ మీద ST/SC కేసు పెట్టించి ఈ రోజుకి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. అది మీరు చేసిన పని కాదా? మరి అలాగే మొన్న 2024లో జరిగిన ఎలక్షన్లో పోలింగ్ రోజున 14వ డివిజన్ పోలింగ్లో ఒకటి పేక్ కోపిచ్చేశారు. అలాగే 40వ డివిజన్లో ఒకటి తలకాయ పగలు కొట్టారు, ఒకటి పేక్ కోపించారు. ఇవన్నీ మీరు చేసినవి కాదా ఆల్నాని గారు? ఇప్పటికైనా సరే మీరు తెలుగుదేశం పార్టీలోకి వస్తే మట్టికి మేము అవన్నీ పట్టుకుని మీ ఇంటికాడే నిలదీస్తాం. ఆల్నాని గారు మీరు గుర్తుంచుకోండి. ఇప్పటికైనా శంషేర్గా మీరు కాపు అంటున్నారు కాబట్టి కాపులుగాన రక్తంగాన మీలో ఉంటే వైఎస్ఆర్సీపీలో ఉండి మా యొక్క నాయకత్వాన్ని, మా నాయకుడిని మీరు ఎదుర్కొని మళ్ళీ మీరు ఎన్నికల్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి. అంతేగాని తెలుగుదేశం పార్టీలోకి వస్తే మట్టికి మేము సహించాం.